ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పొందూరులో పనిచేస్తున్న కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు తనను గత కొద్ది రోజులుగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ సౌమ్య మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రధానంగా మీపై ఎప్పటి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి, ఎవరెవరు మిమ్మల్ని వేధిస్తున్నారు? నమస్తే అండి. యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి. అప్పటి నుంచి అయితే నాకు ఎమ్మెల్యే గారి నుంచి, అతని కార్యకర్తల నుంచి అడ్మిషన్స్ పరంగా చాలా వేధింపులు జరిగాయి. దాన్ని బేస్ చేసుకొని అలాగా చాలా రకాల నెక్స్ట్ అదర్ దెన్ వేధింపులు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి. అంటే వేరే వేధింపులు అంటే ఎలాంటి వేధింపులు? రాత్రి సమయాల్లో మిమ్మల్ని కార్యాలయాలకు పిలవడం, వీడియో కాల్స్ చేయడం అట్లాంటివి విన్నాను. ఏమైనా చేశారు అట్లాంటివి? అవునండి, అలా కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ నెపం పెట్టుకొని అతని పార్టీ కార్యాలయానికి ఆమదాల వలస పిలిపిస్తూ ఉంటారు. పిలిపించి ఇంకా అమ్మాయిలు అని కూడా చూడకుండా మమ్మల్ని 10:30, 11 వరకు ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారు అతను. అంటే ప్రధానంగా పిలిపించి ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? అడ్మిషన్స్ అని నెపం మాత్రం పెట్టుకొని పిలిపిస్తారు సార్. దాన్ని బేస్గా చేసుకొని ఇంకా చాలాసేపు అక్కడ అలా మమ్మల్ని ఉంచుతారు. ఉంచి ఇంకా రకరకాలుగా మరి చెప్పడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. 10:30, 11 వరకు ఉంచిన సందర్భాలు ఉన్నాయండి. వీడియో కాల్స్ కూడా అడ్మిషన్స్ అని ఏదైనా అడ్మిషన్ అని పేరు ఒకటి పెట్టేస్తారు, వీడియో కాల్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే గారికి లేదు. అయినా కూడా అతను ఆ రకంగా చేయడము, మేము లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో కాలే ఎమ్మెల్యే గారు చేయమన్నారు అని చెప్పి అతని యొక్క కార్యకర్తలు మాకు ముందే చెప్పి మీరు ఖచ్చితంగా ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే మీరు ఒంటరి మహిళగా ఉన్నారు, దానివల్లే ఇలా చేశారా? ఇంకా నియోజకవర్గంలో మరికొంతమంది మహిళలు ఇంకెవరిపైన వేధింపులకు గురవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? చాలామంది అయితే చెప్పారండి, చాలామంది అయితే సఫర్ అవుతున్నారు. ఇతని వలన ఇలాంటి వేధింపులకైతే, శారీరకమైన వేధింపులకైతే గురవుతూనే ఉన్నారు. నేను కూడా చాలా విన్నాను. అదే మండలంలోని ఇంకా అతని నియోజకవర్గంలో చాలామంది ఆడవాళ్ళు వేధింపులకి గురయ్యారు. చాలామంది మహిళా ఉద్యోగులు వేధింపులకు గురై చాలా సఫర్ అవ్వడం అయితే నేను విన్నాను. అదే పరిస్థితి ఇప్పుడు నేను ఎదుర్కొంటానని నేనైతే కనీసం అనుకోలేదు. కేజీబీవీలో ఉన్న చాలామంది సిబ్బంది కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు గతంలో కూడా. అవన్నీ కూడా నిజమేనండి. అంటే మీపైన కులపరంగా కూడా ఏమైనా దూషించడం అట్లాంటిది ఏమైనా చేశారు? జూలై 1న అతని పార్టీ ఆఫీస్కి పిలిపించి ఎందుకో మరి తెలీదు, చాలా భయంకరంగా అతను నా పట్ల ప్రవర్తించారండి. నానా రకాలైన మాటలు ఆడుతూ కులం పేరుతో దూషిస్తూ విపరీతమైన హెరాస్మెంట్ ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ మా అధికారైన ఏపీసీ గారు ఉన్నారు, నా తోటి అతన్ని నియోజకవర్గం కింద పనిచేసిన ఆమదాల వలస బోర్డు ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాక్ష్యంగా ఉన్నారు. ఆ రోజు చాలా దారుణంగా అతను నా పట్ల ప్రవర్తించారు. అతను ప్రవర్తించిన తీరుకి నేను అసలు షాకులోకి వెళ్ళిపోయి, తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి ఎమోషనల్ అయ్యి ఇంకా మా ఫోన్స్ కూడా లాక్కున్నారండి. అతను ఎందుకు అలా చేశారో కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఆ బాధను తట్టుకోలేక ఎందుకండి అలా తిడుతున్నారు అని అడగడం జరిగింది. అయినా కూడా అతను ఇంకా రెట్టింపు వాయిస్ పెంచుతూ రకరకాలైన భయంకరమైన చెప్పలేని తిట్లన్నీ కూడా తిట్టడం జరిగింది. నేను ఇంకా భయపడి మా బ్రదర్కి కాల్ చేసి రమ్మని చెప్పాను. ఇక్కడ నన్ను ఇతని పార్టీ ఆఫీస్ ఆమదాల వలసలో నన్ను చాలా వేధిస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఒకసారి నువ్వు వచ్చి నాకు సపోర్ట్గా నువ్వు ఒకసారి రావాలి అని కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ రికార్డులో కూడా అతని తిట్లు రికార్డ్ అయ్యి ఉన్నాయి సార్. అంటే వేధింపుల్లో భాగంగానే మిమ్మల్ని పొందూరు నుంచి కంచిలకు ట్రాన్స్ఫర్ చేశారా? ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? వేధింపుల్లో భాగంగానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అతను ఇంటెన్షన్ ఏంటో, యాజ్ అ సింగిల్ ఉమెన్గా అతని ఇంటెన్షన్ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, నాకు కూడా అర్థమైంది. అతని భయంకరమైన ఇంటెన్షన్కి నేను లొంగడం జరగలేదు. దాన్ని బేస్ చేసుకొనే నన్ను మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేశారు. అంటే మానసికంగా ఒత్తిడికి గురి చేస్తే ఈ అమ్మాయి శారీరకంగా లొంగిపోతుంది అన్న నెపంతో చాలా ప్రయత్నాలు అయితే చేశారండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. యాజ్ అ సింగిల్ ఉమెన్గా నేను జీవిస్తున్నా కూడా అలాంటి క్యారెక్టర్ నాది కాదు. అందువల్ల నేను లొంగలేదు. ఆ లొంగకపోవడమే నా పరిస్థితి ఈరోజు ఈ రకంగా ఉంది. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి మీరు అధికారులకు ఎవరికైనా ఫిర్యాదు చేశారా?
ఆల్రెడీ ఇతను ఇలా నన్ను వేధిస్తున్నారని చెప్పి నేను మా అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా దానికి ప్రాపర్‌గా రెస్పాండ్ అయితే అవ్వలేదు. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. ఎవరికైనా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోని స్వేచ్ఛ ఉంది. తను జీవించే హక్కు తనకుంది. నేను నా ఉద్యోగాన్ని నేను కష్టపడి పని చేస్తున్నా కూడా అక్కడ ఇతన్ని ఈ రకంగా నన్ను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ నన్ను అక్కడి నుంచి తప్పించాలని, అతనికి లొంగలేదు అని చెప్పి నన్ను తప్పించాలని విశ్వ ప్రయత్నాలైతే చేశారు. చేసి అధికారం, పార్టీ అవన్నీ కూడా అతనికి ఉండడంతో ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా మేనేజ్ చేసి నన్ను సుదూర ప్రాంతమైన కంచిలికి కూడా అతనికి లొంగలేదని చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఈ రకంగా నేను ఆ ఎమ్మెల్యే గారి పేరు ఇంకా బయట పెట్టి అతను నాకు చేసిన హెరాస్మెంట్ అంతా కూడా బయట పెట్టడం వలన అతని వల్ల ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి కూడా ప్రాణహాని అయితే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి నాకు రక్షణ కల్పించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఎమ్మెల్యే చేసిన వేధింపులను బహిర్గతం చేసిన వల్ల దానివల్ల తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉందని, దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న అనేక మంది మహిళా ఉద్యోగులు ఎమ్మెల్యే కూన రవికుమార్ వల్ల సఫర్ అవుతున్నారని కూడా సౌమ్య చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కూడా ఆమె వేడుకుంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.